హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వర్ష క్రాఫ్ట్ అండ్ బ్లాగ్స్. సారీ క్రోషా కుచ్చు డిజైన్ ఫ్రెండ్స్. ఇలా స్మాల్ బీడ్స్, ఈ బీడ్స్ తీసుకోండి. గ్రాండ్ బీడ్స్, గ్రాండ్ లుకింగ్ తీసుకొని ఇలా 7 వరుసల దారం తీసుకొని ముడి వేసుకోండి. ఇలా ముడి వేసుకొని ఇలా లేస్ తీసుకోండి. అదే సారీ కలరు చూసుకొని మ్యాచింగ్ థ్రెడ్స్ తీసుకోండి. సిల్క్ థ్రెడ్స్ తీసుకోండి. ఇలా తీసుకొని ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ లాక్ చేసుకోండి. ఇలా స్టార్టింగ్ లాక్ చేసుకోండి. ఫస్ట్ చేసుకొని లాక్ పక్కకి ఇంకో లాక్, ఇలా 2 లాక్స్ వేసుకోండి. 2 లాక్ వేసుకొని 5 చైన్ వేయండి. 1 చైన్, 2 చైన్, 3 చైన్, 4 చైన్, 5 చైన్. ఇలా 5 చైన్స్ వేసుకొని స్ట్రైట్గా చూసుకొని లాక్ చేసుకోండి. ఇలా స్ట్రైట్గా లాక్ చేసుకోండి. 5 చైన్లు వేసుకొనేసి మళ్ళీ 5 చైన్ వేయండి. 1 చైన్, 2 చైన్, 3 చైన్, 4 చైన్, 5 చైన్. మళ్ళీ 5 చైన్ వేసుకొని సేమ్ స్ట్రైట్గా ఎక్కడికి వస్తుందో అక్కడే లాక్ చేసుకోండి. ఇలా సేమ్ ఇలాగే లాక్ చేసుకొని ఈ బీడ్స్ వేసుకోండి. ఇలా దారం కొంచెం పైకి తీసుకొని ఈ బీడ్ వేసుకోండి. ఈ డిజైన్ 2 స్టెప్లో 2 స్టెప్స్ ఉంటాయి, అంతే. చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇలా బీడ్ వేసుకొని బీడ్కి లాక్ చేసుకోండి. ఇక్కడ ఇలా లాక్ చేసుకొని ఇది కూడా సేమ్ స్ట్రైట్గా ఎక్కడికి వస్తుందో అక్కడ చూసుకొని లాక్ చేసుకోండి. ఇలా లాక్ చేసుకొని 5 చైన్స్ వేయండి. ఇక్కడ కూడా 1 2 3 4 5. ఇలా 5 చైన్స్ వేసి స్ట్రైట్గానే లాక్ చేసుకోండి. మళ్ళీ 5 చైన్ వేయండి. 1 2 3 4 5. స్ట్రైట్గా లాక్ చేసుకోండి. ఇలా స్ట్రైట్గా లాక్ చేసుకొని పైకి దారం తీసుకొని మళ్ళీ బీడ్ వేసుకోండి. మళ్ళీ ఇలా బీడ్ తీసుకొని ఇలా బీడ్ వేసుకోండి. మళ్ళీ బీడ్ వేసుకొని బీడ్కి లాక్ చేసుకోండి. ఇలా బీడ్కి లాక్ చేసుకొని స్ట్రైట్గా చూసుకొని ఇక్కడ కూడా స్ట్రైట్గా ఎక్కడికి వస్తుందో అక్కడే చూసుకొని లాక్ చేసుకోండి. ఇలా స్ట్రైట్గా లాక్ చేసుకునేసి మళ్ళీ 5 చైన్స్ 1 2 3 4 5 చైన్ వేసుకొని స్ట్రైట్గా లాక్ చేసుకోండి. మళ్ళీ ఈ ఫస్ట్ స్టెప్ సేమ్ దీనిలాగే వేసుకోండి. 5 చైన్స్ 2 టైమ్స్ బీడు, 5 చైన్ 2 టైమ్స్ బీడు, మళ్ళీ 2 టైమ్స్ 5 చైన్. సేమ్ ఇలాగే వేసుకోండి. సేమ్ ఇలాగే లాస్ట్కు 5 చైన్స్ 2 టైమ్స్ వేసుకొని లాక్ చేసుకొని 3 చైన్స్ వేయండి. 1 చైన్ 2 చైన్ 3 చైన్. ఇలా 3 చైన్స్ వేసుకొని ఇలా కట్ చేయండి. కట్ చేసేసి ఇది మెల్లగా దారం తీయండి. ఇలా ఇక్కడ లాక్ అవుతుంది, లాక్ పడుతుంది. ఫస్ట్ స్టెప్ ఇలా వేసుకోండి. సేమ్ ఇలాగే మళ్ళీ ఇదే థ్రెడ్ సెకండ్ స్టెప్కి ఇలాగే ముడి వేసుకొని సేమ్ ఇలాగే ఫస్ట్ లాక్ ఉంది కదా, ఈ లాక్కి మళ్ళీ ఫస్ట్ లాక్ దగ్గరే లాక్ చేసుకోండి. ఇలా లాక్ చేసుకొనేసి 5 చైన్ వేయండి. 1 2 3 4
5 చైన్స్ వేసుకొని ఇలా ఇక్కడ 5 చైన్ లాక్ ఉంది కదా, ఇక్కడే లాక్ చేసుకోండి సేమ్ స్ట్రైట్గా. ఈ 5 చైన్ లాక్కి మళ్ళీ ఈ 5 చైన్ లాక్ వేసుకోండి. మళ్ళీ 5 చైన్ వేయండి. 1 2 3 4 5 ఇలా 5 చైన్ వేసుకొనేసి సేమ్ ఇక్కడ కూడా ఈ 5 చైన్ లాక్కి స్ట్రైట్గా చూసుకొని లాక్ చేసేయండి. ఈ 5 చైన్ లాక్కి ఇలా 5 చైన్ లాక్కి లాక్ చేసుకొని ఇలా కొంచెం దారం పైకి తీసుకునేసి స్మాల్ బీడ్ తీసుకోండి. ఇలా స్మాల్ బీడ్ తీసుకునేసి ఇలా వేసుకోండి. ఇలా వేసుకునేసి ఇలా సూది పైన దారం వేసుకొని ఈ బీడ్ వెనకాల దారం ఉంటుంది. ఈ దారము దీని కింది నుండి ఇలా వచ్చి ఈ దారాన్ని ఇలా తీసుకోవాలి బయటకు. ఇలా తీసుకొని ఈ 3 దారాలని ఒకేసారి ఇలా తీసేయాలి. ఇది హాఫ్ డబుల్ క్రోషా. ఇలా 3 నుండి ఒకేసారి రావాలి. మళ్ళీ సేమ్ హాఫ్ డబుల్ క్రోషా. ఇలా సూది పైన దారం వేసుకునేసి ఈ బీడ్ వెనుక కింద ఉన్న దారం కింద నుండి ఇలా వచ్చి ఇక్కడ లాక్ చేసుకోండి. ఇలా టూ హాఫ్ డబుల్ క్రోషాలు వేసుకొని మళ్ళీ స్మాల్ బీడ్ వేసుకోండి. ఇలా స్మాల్ బీడ్ వేసుకునేసి బీడుకి లాక్ చేయొద్దు. మళ్ళీ సూది పైన దారం వేసుకొని ఈ బీడు కింద ఉన్న దారం నుండి ఇలా తీసుకునేసి ఇలా వచ్చి ఇక్కడ ఇలా హాఫ్ డబుల్ క్రోషా వేసుకోవాలి. ఈ 3 ఒకేసారి వేసుకోవాలి. సేమ్ అలాగే మళ్ళీ సూది పైన దారం వేసుకునేసి ఇలా కిందకి వచ్చి ఈ దారం తీసుకునేసి ఇక్కడ కూడా ఈ 3 లేయర్స్ ఒకేసారి తీసేయాల. ఇది హాఫ్ డబుల్ క్రోషా. సేమ్ వేసుకోవాలి. ఇలాగే బీడ్ వేసుకొని 2 హాఫ్ డబుల్ క్రోషాలు వేసుకొని మళ్ళీ బీడ్ స్మాల్ బీడ్ మళ్ళీ స్మాల్ బీడ్ వేసుకోండి. మళ్ళీ స్మాల్ బీడ్ వేసుకునేసి బీడుకి లాక్ చేయకుండా ఇలా సూది పైన దారం వేసుకొని దీని కింద ఈ బీడ్ కింద ఉన్న దారం కింది నుండి ఇలా దారాన్ని ఇలా తీసుకోండి. తీసుకునేసి ఇక్కడ లాక్ చేసేయండి. ఈ 3 లేయర్స్కి ఒకేసారి లాక్ చేసుకోండి. ఇలా మళ్ళీ అదే హాఫ్ డబుల్ క్రోషా వేసుకోండి బీడ్ వేసుకోకుండా. సేమ్ అలాగే హాఫ్ డబుల్ క్రోషా వేసుకునేసి ఇలా 3 ఒకేసారి వదిలేయాల. వచ్చేసి మళ్ళీ ఈ స్మాల్ బీడ్ వేసుకోండి. వేసుకొని ఇలా సూది పైన దారం వేసేసుకొని ఈ దారం కింది నుండి ఇలా దారం తీసుకోండి. తీసుకొని ఒకేసారి ఈ 3 లేయర్స్ ఇలా వదిలేయండి. ఇది హాఫ్ డబుల్ క్రోషా. అలాగే ఇంకొక హాఫ్ డబుల్ క్రోషా. 2 హాఫ్ డబుల్ క్రోషాలు వేసుకొని బీడ్ వేసుకోవాలి. 2 హాఫ్ డబుల్ క్రోషాలు ఒక బీడ్. ఇలా సూది పైన దారం వేసుకొని ఈ బీడ్ కింద ఉన్న దారం నుండి ఇలా వచ్చి మళ్ళీ ఇంకో హాఫ్ డబుల్ క్రోషా. 2 హాఫ్ డబుల్ క్రోషాలు ఒక బీడు ఇలా వేసుకొని ఇక్కడ లాక్ చేసుకోండి. ఈ 5 చైన్ కింద నుండి ఇలా వచ్చేసి లాక్ చేసేయండి. ఇక్కడ ఇలా చూసుకొని లాక్ చేసుకోండి. డిజైన్ ఇలా వస్తుంది. మళ్ళీ 1 2 3 4 5 చైన్స్ వేసుకోండి. మళ్ళీ ఇలా 5 చైన్లు వేసుకొనేసి మళ్ళీ ఈ లాక్ ఉంది కదా,
ఈ 5 చైన్ లాక్ ఉంది కదా, ఈ లాక్ దగ్గరే మళ్ళీ లాక్ చేసుకునేసి మళ్ళీ 5 చైన్ వేయండి. 1 2 3 4 5 ఇలా 5 చైన్ వేసి మళ్ళీ 5 చైన్ లాక్కి లాక్ చేసుకోండి. ఇలా లాక్ చేసుకోండి. లాక్ చేసుకొని ఫస్ట్ పైకి దారం తీసుకొని బీడ్ వేసుకోండి. ఇలా స్మాల్ బీడ్స్ తీసుకొని ఇలా వేసుకోండి. వేసుకొనేసి దీనికి లాక్ చేసుకోకుండా సూది పైన మళ్ళీ దారం వేసుకోండి. ఇలా వేసుకొని ఈ బీడు కింద ఉంది కదా, ఇలా దారం వేసుకొని ఈ బీడు కింద ఉన్న దారం కింద నుండి ఈ దారం కింద నుండి ఇలా ఇలా తీసుకోండి. ఇలా తీసుకునేసి ఈ 3 లేయర్స్ ఒకేసారి వదిలేయండి. ఇది హాఫ్ డబుల్ క్రోషా సేమ్ ఇలాగే. మళ్ళీ అలాగే బీడు సూది పైన దారం వేసుకోండి. వేసుకొని ఈ బీడు కింద ఉన్న దారం కింద నుండి ఇలా హాఫ్ డబుల్ క్రోషా వేసుకోండి. ఫస్ట్ బీడు హాఫ్ డబుల్ క్రోషాలు 2, తర్వాత మళ్ళీ బీడు. ఇలా బీడ్ వేసుకోండి. ఇలా బీడ్ వేసుకునేసి ఇలా సూది పైన దారం వేసుకొని ఈ దారానికి కింద నుండి ఈ దారం తీసుకోండి. ఇలా హాఫ్ డబుల్ క్రోషాలు 2 మళ్ళీ హాఫ్ డబుల్ క్రోషా వేసుకునేసి మళ్ళీ ఇంకో హాఫ్ డబుల్ క్రోషా వేసుకోండి. ఇలాగే ఇలా 2 హాఫ్ డబుల్ క్రోషాలు వేసుకోండి. మళ్ళీ బీడ్ వేసుకోండి. సేమ్ దీనిలాగే వస్తుంది. లాస్ట్ వరకు ఇలాగే వేసుకోండి. లాస్ట్ వరకు వేసాక ఇలా ఉంది డిజైను. ఇలాగే లాస్ట్ వరకు వేసుకోండి. ఇక్కడ మధ్యలో ఈ 5 చైన్కి కుచ్చు కట్టుకోవాలి. కుచ్చు కట్టి చూపిస్తా ఫ్రెండ్స్. కుచ్చు కట్టడం అయిపోయాక ఇలా ఉంది డిజైన్ చూడండి.